Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ప్రజెంట్ నేనైతే ఏఎస్ రావు నగర్లో ఉన్న శ్రీ తులసి టీవీఎస్లో ఉన్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి టీవీఎస్ రైడర్ 125 డ్యూయల్ డిస్క్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఒక రివ్యూ అయితే అడిగారు. సో ఫైనల్లీ మీకోసం అయితే రివ్యూ అయితే తీసుకొచ్చేసాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చాలామంది ఏంటంటే ఈ టీవీఎస్ రైడర్లో ఓన్లీ మనకి టైర్స్ అలాగే డ్యూయల్ డిస్క్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అండ్ గ్రాఫిక్స్ అనేది అప్డేట్ అయింది అనుకుంటున్నారు. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే చాలా అప్డేట్ అయింది. సో లాస్ట్ ఇయర్ వేరేకి దీనికి చాలా అప్గ్రేడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటో కూడా మీకు పాయింట్ టు పాయింట్ అయితే చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. టుడే వీ హ్యావ్ ది ఆల్ న్యూ టీవీఎస్ రైడర్ 125 డ్యూయల్ డిస్క్ విత్ టీఎఫ్టీ మీటర్ కన్సోల్తో పాటు వస్తుంది. అండ్ దీంట్లో మనకి చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి టీవీఎస్ రైడర్లో. లైక్ సింగిల్ సీట్ ఉంది, స్ప్లిట్ సీట్ ఉంది, అలాగే మనకి ఏంటంటే సూపర్ స్కోర్ ఎడిషన్ అని ఒక వేరియంట్స్ ఉంది. దాంట్లో మనకి మల్టిపుల్ గ్రాఫిక్స్ అయితే వస్తుంది. అండ్ దాని తర్వాత ఐగో అసిస్ట్ ఉంది. అండ్ ఇది టాప్ ఆఫ్ ది లైన్ మోడల్. దీనికి ముందు ఏంటంటే మనకి ఈ మీటర్ ఒకటి అనేది చేంజ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో దానికి దీనికి ఒక 2 నుంచి 3,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. దీంట్లో ఎవ్రీథింగ్ అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. సో హెడ్లైట్ ఏదైతే ఉంది కదా మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంది. బట్ దీంట్లో కొత్తగా ఒకటి యాడ్ అయింది ఏంటంటే ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫీచర్ అనేది యాడ్ అయింది. సో ఇది ఏంటంటే సో మీరు ఒక ప్లేస్లో బైక్ అనేది కీ ఆఫ్ చేస్తారు కదా, కీ ఆఫ్ చేసినప్పుడు ఈ హెడ్లైట్ అనేది కొన్ని సెకండ్స్ వరకు మనకి ఆనే ఉంటుంది. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంది? సో మీరు ఒక చీకటి ప్లేస్లో ఉన్నారు, మీరు బైక్ అనేది ఇగ్నిషన్ ఆఫ్ చేసిన వెంటనే ఒక 5 to 10 సెకండ్స్ వరకు అయితే మనకి హెడ్లైట్ ఆన్ ఉంటుందంటే మనకి విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. మీరు ఫ్లాష్ లైట్ వేసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళాల్సిన లొకేషన్కి. అండ్ ఇక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ అండ్ ఇది న్యూ గ్రాఫిక్స్. అండ్ ఇక్కడ కూడా మనకి న్యూ గ్రాఫిక్స్ అనేది ఉంది. ఇది స్టిక్కర్, మీరు కావాలంటే మీరు పాత రైడర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వేయించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఈ మోటార్ సైకిల్ ఒక ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ ఏఎస్ రావు నగర్ శ్రీ తులసి టీవీఎస్ వాళ్ళు అయితే చెప్తున్నాను 1,24,000 ఉంది. మీ ఏరియాలో ఒక 2,000 ఎక్కువగానే తక్కువగానే అయితే ఉండొచ్చు. సో మీ ఏరియాలో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ మెయిన్లీ మనం ఇంజన్ గురించి మాట్లాడితే ఇంజన్ అయితే సేమ్ అదే ఇంజన్ ఉంది. 124.8 cc ఇంజన్. ఇది 3 వాల్వ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. సో 125 cc మనకి దీంట్లో ఉన్నంత పర్ఫార్మెన్స్ కానీ అండ్ 3 వాల్వ్ కానీ అలాగే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కానీ వేరే దేంట్లో లేదు. సో మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ మనకి సపరేట్ ఒక ఛాంబర్లో అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనిలో కిక్ స్టార్ట్ అయితే లేదు, కావాలంటే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్లేస్ అనేది ఆల్రెడీ మీకు వదిలేస్తారు కాబట్టి. అండ్ ఇది దీంట్లో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ గురించి మాట్లాడితే 11.2 bhp పవర్ వస్తుంది, అలాగే 11.2 Nm టార్క్ వస్తుంది. అండ్ దీంట్లో టీవీఎస్ ఐగో అసిస్ట్ ఉంది కదా, దీనివల్ల మనకి 0.55 Nm టార్క్ అనేది ఇన్స్టాంట్గా బూస్ట్ అవుతుంది. సో మనకి ఓవరాల్గా టార్క్ అనేది 11.75 Nm టార్క్ అయితే వస్తుంది. సో మనకి టార్క్ అనేది ఇన్స్టాంట్గా బూస్ట్ అవుతుంది అనమాట. సో పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అయితే చాలా క్రేజీ ఉన్నాయి. సో ఐగో అసిస్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో మనకి పవర్ అనేది బూస్ట్ అవుతుంది 0.55 Nm. అండ్ ఇక్కడ OBD2B కంప్లైంట్ ఇంజన్. మనకి ఇక్కడ ఒక O2 సెన్సర్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ ఒక O2 సెన్సర్ అనేది ఉంది. సో ఇది OBD2B కంప్లైంట్ ఇంజన్. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. బల్బ్ టైప్ ఇండికేటర్స్ అండ్ ఇక్కడ టీవీఎస్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అండ్ ఇక్కడ రైడర్ లోగో. అండ్ ఈ ఫెండర్ పైన మనకి ఏంటంటే సూపర్ మోటో ఏబిఎస్, ఎందుకంటే దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కదా, టీవీఎస్ వాళ్ళు దీన్ని సూపర్ మోటో ఏబిఎస్ అని చెప్పేసి అంటారు. అండ్ ఫ్రంట్ మనకి 240 mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది. ఈ పెటల్ డిస్క్ బ్రేక్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బెటర్ హీట్ డిసిపేషన్ అనేది అవుతుంది. అండ్ ఇంతకు ముందు ఉన్న క్యాలిపర్కి దీనికి మనకి డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనకి రెడ్ కలర్ క్యాలిపర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ వీల్ అనేది మనకి రెడ్లో వస్తుంది, అదే మనం రియర్ వీల్ అనేది చూసుకుంటే బ్లాక్లో వస్తుంది. సో ఇది కూడా మనకి ఏంటంటే బ్లాక్లో ఇచ్చి ఉంటే సో ఈ రెడ్ క్యాలిపర్ విత్ మనకి బ్లాక్ వీల్ చాలా బాగుండేది. అండ్ ఇక్కడ ఇది మనకి రిమ్ టేప్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వికెట్ రైడ్ అని చెప్పేసి ఉంది. అండ్ దీంట్లో మనకి టైర్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, ఇది మనకి అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో 90/90 సెక్షన్ 17 inches వీల్స్ వస్తున్నాయి. అండ్ ఇంతకుముందు మనకి టీవీఎస్ టైర్స్ వచ్చేవి కదా, ఇప్పుడు ఏంటంటే మనకు జేకే టైర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు జేకే టైర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ మనకి ఇదన్నమాట. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ ఉంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. 780 mm సీట్ హైట్ ఉంది. 5'2", 5'3" ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అండ్ ఇంతకు ముందున్న రైడర్ వెయిట్ వచ్చేసి మనకు 123 kgs ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 2 kgs అనేది వెయిట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడు 125 kgs వెయిట్ ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి 10 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ, E20 ఫ్లెక్స్ వీల్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టైప్ సికి అప్డేట్ చేయాల్సింది ఇది ఒకటి వీళ్ళు మిస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి రైడర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మనకు చేంజ్ అయిందన్నమాట. ఇప్పుడు మనకి లైక్ వైటిష్ టైప్లో వస్తుంది, ఇది కొద్దిగా చేంజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఈ ఫుట్ పెక్స్ ఉన్నాయి కదా, ఓల్డ్ వేరియంట్లో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి ఫుట్ పెక్ ఫీలర్స్ అంటారు. సో ఇది మనకి వైబ్రేషన్ డాంపింగ్లో అలాగే కార్నరింగ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంతకుముందు ఇది ఉండేది కాదు, సో ఇది కూడా యాడ్ చేశారు.
అండ్ ఈ బ్రేక్ లివర్ కూడా టోటల్లీ న్యూ. సో ఇది చేంజ్ అయిపోయింది, పాతానికి దీనికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ ఇంకొకటి, సో ఈ యూనిట్ ఉంది కదా, ఇది మనకి అపాచీ 160 ఉంటుంది. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేశారు, ఇది కూడా అప్డేట్ అన్నమాట. అండ్ రియర్ మనకి ఆయిల్ రిజర్వాయర్ ఇది. అండ్ రియర్ ఫుట్ పెక్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జాస్ట్ కూడా సేమ్ ఉంది. అండ్ ఇంకొక చేంజ్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ అన్నమాట. సో ఇది మనకి న్యూ గ్రాఫిక్స్ విత్ ఇది మనకి గ్లాస్ బ్లాక్ కలర్లో వస్తుంది. దీంట్లో ఒకటి ఏంటంటే ప్రజెంట్ ఓన్లీ రెడ్ కలర్లో మాత్రమే ఉంది, ఇంకో కలర్లో అయితే లేదు. అండ్ గ్రాబ్ హ్యాండిల్ అయితే సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈస్. అండ్ రియర్ మనకి సేమ్ టెయిల్ లైట్ అండ్ సేమ్ ఇండికేటర్స్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. అండ్ ఇక్కడ ఒకటి మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే రియర్లో మనకి 200 mm పెటల్ డిస్క్ బ్రేక్ ఉంది అండ్ సింగిల్ పిస్టన్ క్యాలిపర్. సో మనకి రియర్ ABS ట్రాక్షన్ కంట్రోల్ అలాంటిది అయితే ఏం లేదు. సో టీవీఎస్లో నాకు మెయిన్లీ నచ్చేది ఒకటి ఏంటంటే రియర్ ప్రతి ఒక్క బ్రేక్ క్యాలిపర్కి సో ఈ క్యాప్ అనేది ఇస్తారు. దీనివల్ల ఏంటంటే మన క్యాలిపర్ లోపలికి డస్ట్ కానీ మట్టి ఏది దుమ్ము కానీ లోపలికి వెళ్ళకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది చాలా మంచి విషయము. అండ్ ఇంకోటి, ఇంతకుముందు 100 సెక్షన్ టైర్ ఉండేది, ఇప్పుడు 110/80 70 ఇంచెస్ వీల్స్. ఇవి రెండుకు ట్యూబ్లెస్ టైర్స్. అండ్ మనకి ఇవి JK నుంచి అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే JK టైర్స్. సో మనకి టైర్ అనేది మరింత బ్రాడ్ అయింది. మనకు రైడింగ్లో ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది డెఫినెట్లీ. అండ్ బ్రేకింగ్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చేశారు. అండ్ ఈ అలాయ్ వీల్ ఉంది కదా, ఇది కూడా మనకి టోటల్లీ న్యూ అలాయ్ వీల్. ఇంతకుముందు ఉన్న అలాయ్ వీల్కి దీనికి డిఫరెన్స్ అనేది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు దానికి డ్రమ్ ఉండే కదా, ఇక్కడ స్పేస్ అనేది మీరు నోటీస్ చేయొచ్చు. సో దానికి దీనికి మనకి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. అండ్ ఇంకొకటి, సీట్ కింద మనకి అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో కీస్ అయితే మనకు యాజ్ ఇట్ ఈస్ సేమ్ కీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కీ ఇన్సర్ట్ చేసుకొని మనం మూవ్ చేసుకున్నట్టయితే సో అండర్ సీట్ స్టోరేజ్ అనేది ఉంది. ఇక్కడ OBD2B పోర్ట్, ఇక్కడ మీకు కావాలంటే మొబైల్స్ కానీ వ్యాలెట్ అండ్ కావాలంటే టూల్ కిట్ అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. సో స్పేస్ అయితే మనకి చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి మనం లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, సీట్ కుషన్ అయితే మనకి డీసెంట్ ఇనఫ్ ఉంటుంది. మరీ హార్డ్ ఉండదు, మరీ సాఫ్ట్ ఉండదు, మీడియం సెట్ అయితే ఉంటుంది. అండ్ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి సో ఎవ్రీ 500 to 700 కిలోమీటర్స్కి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ. ఇది ఈ అప్డేట్లో ఏంటంటే ఫుల్ చైన్ ఇచ్చేసి ఉంటే మనకి చాలా బాగుండేది, మెయింటెనెన్స్ అనేది తగ్గేదన్నమాట. ఇది ఒకటి చేయలేదు. అండ్ రియర్లో మనకి అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. అండ్ ఫీమేల్ శారీ గార్డ్, ఫీమేల్ ఫుటర్స్ మనకి స్టాక్లో వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ బోల్ట్ అనేది ఇచ్చారు. అండ్ 5 స్పీడ్ గేర్ బాక్స్ మనకి 1 డౌన్ అండ్ 4 అప్ అనమాట. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, అలాగే మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉంది. అండ్ ఇయర్ షేడ్స్ TVS. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి TVS లోగోతో పాటు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్, ఎందుకంటే దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్లో మెయిన్గా ఏంటంటే పర్ఫార్మెన్స్తో పాటు మనకి మైలేజ్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. నేను ఈ బైక్ని చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే మైలేజ్ అరౌండ్ 55 to 65 kmpl మధ్యలో వస్తుంది. సో చాలామందికి 70+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ స్విచెస్ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్ సేమ్ స్విచెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇన్ కేస్ మీ బైక్ అనేది పడిపోయినట్టయితే ఇక్కడ వరకు విరిగిపోతుంది, మిగతా అంతా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదే మనం ఇక్కడ చూసుకున్నట్టే ఇక్కడ సో ఈ బ్రేక్ లివర్కి వీళ్ళు ఇవ్వడం మర్చిపోయారు అనుకుంటా, దీనికి ఇవ్వలేదు. సో ఇంతకుముందు అయితే ఉండింది ఇది, ఇప్పుడు తీసేశారు. అండ్ నెక్స్ట్ మనం కీస్ అనేది ఇన్సర్ట్ చేసుకుందాం. సో ఇదైతే మనకి TFT మోడల్ కదా, టాప్ ఆఫ్ ది లైన్ మోడల్. దీంట్లో 5 inches TFT మీటర్ కన్సోల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పాస్ స్విచ్, ఐబీమ్, లో బీమ్, అండ్ ఇక్కడ నుంచి మనం వాయిస్ కమాండ్ కూడా ఇవ్వచ్చు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని. అండ్ ఇక్కడ ఇండికేటర్స్, హారన్ స్విచ్, అండ్ ఇక్కడ మెన్యూ బటన్, అండ్ ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్. దీంట్లో ఎకో మోడ్లో ఏంటంటే మనకి టాప్ స్పీడ్ అనేది 95 కన్నా ఎక్కువ వెళ్ళదు. అండ్ పవర్ మోడ్లో ఏంటంటే మనకి 110, 115, 120 వరకు కూడా వెళ్తుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్. అండ్ ఇవి మెటల్ బార్ ఎండ్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో చూసుకుంటే మనకి 2 మోడ్స్ అని చెప్పాను కదా, ప్రజెంట్ పవర్ మోడ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మీరు మోడ్స్ అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకి ప్రాపర్ కనెక్షన్ అయితే లేదు, కొద్దిగా ల్యాగ్ అనేది ఉంది. సో ఇక్కడ న్యూట్రల్ లైట్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇక్కడ వస్తుంది, RPM మీటర్, ఫ్యూయల్ మీటర్, అండ్ ఇక్కడ స్పీడ్, ఇక్కడ పవర్ అయితే పవర్, అండ్ ఎకో అయితే ఎకో. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ కానీ, ట్రిప్ కానీ, అండ్ దీంట్లో మనకి చాలా కనెక్టెడ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ అని, కాల్, SMS చాలా ఉంటాయి. అవన్నీ ఏంటంటే మీరు కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో ABS లైట్ వస్తుంది, లో ఫ్యూల్, అండ్ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. అండ్ మీటర్ ఇంకోటి ఏంటంటే మనకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్లో ఏదైతే ఉంది కదా, లైక్ ఐకో అసిస్ట్ వేరియంట్లో ఆ మీటర్తో పాటు కూడా మనకి అవైలబుల్లో ఉంది. దానికి దీనికి ఒక 3,000 to 4,000 ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. సో TVS రైడర్లో మనకి కొత్తగా ఏమేమి అప్డేట్ చేశారు ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పేశాను. సో ప్రైస్ కూడా మనకి 1,24,000 రూపీస్ ఉంది. మీరుండే ఏరియాలో ఒక 2 నుంచి 3,000 ఎక్కువ కానీ తక్కువ కానీ అయితే ఉండొచ్చు. మీరు ఒకవేళ నియర్ బై ఏఎస్ రావు నగర్, నెరెడ్మెంట్ నుంచి చూస్తున్నట్టయితే
శ్రీ తులసి టీవీఎస్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.